డియర్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఒక టాపిక్. హాయ్ రోహిత్. చాలా రోజుల నుంచి నడుస్తుంది ఒక టాపిక్. అది ఎలా పిల్లలు మన పెంపకంలో మంచిగా అవ్వాల్సింది పోయి రౌడీలు అయిపోయారు, ఫ్యాక్షనిస్టులు అయిపోయారు, మర్డర్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అండ్ వై చిల్డ్రన్ మనం ఎంతో బాగా పెంచాం కదా, మర్డర్ అటెంప్ట్స్ చేస్తున్నారేంటి అని పేరెంట్స్ అడుగుతున్నారు. మా చిల్డ్రన్ కాదు, మంది చిల్డ్రన్, మా పిల్లలు కాదు, మంది పిల్లలు. వాళ్ళు వచ్చి పబ్లిక్, మేడం మేము బాగా పెంచాం, మాదేం తప్పులేదు, ఎందుకని చిల్డ్రన్ బికేమ్ లైక్ దట్, దే బికేమ్ రౌడీస్, అది కూడా మర్డర్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అయితే నేను చెప్పాను, ఒక పని చేయండి, మీ అమ్మ నాన్నని మీ మీద ఒపీనియన్ అడగండి. ఇఫ్ దే గివ్ ఎ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ యూ, మీ అమ్మ నాన్న, దెన్ వీ విల్ సీ. రోహిత్ ఒక స్పూన్ పంపినానా, స్పూన్. అయితే ఇఫ్ దే గివ్ యూ వన్ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ యూ, 1000 నెగిటివ్ ఒపీనియన్స్ ఇచ్చిన ఒక్కటన్నా పాజిటివ్ ఒపీనియన్ మీ మీద మీ పేరెంట్స్ ఇస్తే, మనం కూడా పిల్లల్ని గురించి ఏమన్నా ఇది డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఒక 15 days టైం ఇచ్చాను, వచ్చారు. అందరి పేరెంట్స్ వాళ్ళ మీద బాగా చెడ్డగా చెప్పారు. అంటే ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద ఏదో కంప్లైంట్, ఎంత మంచోళ్ళైనా ఒక కంప్లైంట్, ఎంత దుర్మార్గులైనా ఒక కాంప్లిమెంట్, అలా ఉంటుంది. సో చిల్డ్రన్ ఎలా అయిపోయారేంటి, అలా అయిపోయారేంటి అని మనం చాలా బెంగ పెట్టుకుంటాం కదా. మనం అంటే మా పిల్లల గురించి మేం కాదు, మంది వాళ్ళ పిల్లల గురించి బెంగ పెట్టుకుంటుంది కదా. అలా పెట్టుకోవద్దు. హ్యాపెన్స్. ఆ పాట, when I was a kid, I asked my mother, what will I be? Yes. Oh, Sarah, Sarah. Yes. The future is not ours, you see. Yes. What it will be. Yes. So, Sarah. Yes. Sarah ante Ibrahim భార్య. మన ఐజాక్ వాళ్ళ అమ్మ. ఎస్. నాకు స్పూన్తో తప్ప చేత్తో తినడం రాదు. ఎస్. ఇప్పుడు దాకా స్పూన్ రాలే. ఆ స్పూన్ వచ్చేసరికి ఇడ్లీ చల్లగైపోతుంది. అట్లా పిల్లలు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, స్పూన్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇడ్లీ చల్లగా అయిపోతుంది. మీరు ఆస్తి ఇచ్చేదాకా మేము వెయిట్ చేస్తే లైఫ్ అనే ఇడ్లీ చల్లగా అయిపోతుంది. ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడే తినే, అంతేగాని మీరు స్పూన్ ఇచ్చేదాకా ఆగి అప్పుడు తింటే ఇడ్లీ చల్లగా అయిపోతుంది. ఇలా వాళ్ళ సైకాలజీ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, ఒక టీచర్ అనేవాళ్ళు, ఒక ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ ఫాదర్. ఎస్. నేర్పిస్తారు. ఎస్. స్పూన్ లేకుండా ఎలా తినాలి. సో మన పిల్లలు మనం అడిగినప్పుడు స్పూన్ ఇస్తారా? ఎస్. వాళ్ళు బిజీగా ఉంటారు పాపం. వాళ్ళు ఏమంటారా,
నువ్వు స్పూన్ తెచ్చుకో, ఎస్ మేము బిజీగా ఉన్నాం అంటారు. మనమేమంటాం, ఆర్ వి నాట్ గివింగ్ యూ సో మచ్ మనీ, ఎస్ మేము ఇవ్వట్లేదా అంత డబ్బు, కరెక్టే ఇస్తున్నావు కానీ ఎస్ వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎస్ ఇట్లా మనం కూడా వాళ్ళు స్పూన్ తెచ్చేదాకా ఆగడం, ఎస్ కొంచెం ఫూలిష్నెస్ అవుతుంది. ఎస్ ఎలా అయితే నేను చేత్తో ఇడ్లీ తింటున్నాను, నాకు నిజంగా అలవాట్లేదు. ఎస్ అసలు చేత్తో తినను నేను. ఆశ్చర్యపోతారు కూడా మా ఇంట్లో అందరు. ఎస్ అరుణ చేత్తో తింటుందా? ఎస్ దానికి అసలు చేత్తో అన్నం తింటాం రానే రాదు. అన్నము ఏదైనా సరే స్పూన్తో, ఇడ్లీ అయినా. సో ఉప్మా ఎవ్రీథింగ్. ఎస్ అసలు నాకు చేత్తో తినడం రాదు కూడా. సో డియర్ ఫ్రెండ్స్, ఏజ్ వస్తున్న కొద్దీ అన్నీ అలవాటు చేసుకోవాలి. రాదు అట్లా అన్నప్పుడు ఎంజాయ్ హాట్ ఇడ్లీ మార్నింగ్ 6-6:30. కాదు రోజు ఇడ్లీ బోర్ కొడుతుంది, ఎంజాయ్ వడ, మినుము, ఇంటికి ఇనుము ఒంటికి మినుము, వడ తినండి. వై నాట్ పూరి, నో ప్రాబ్లం. కాకపోతే ఆయిల్ ఉంటుంది బాగా. ఇఫ్ యూ వాంట్ ఆయిల్ టేక్ ఇట్. ఏదైనా కానీ ఎస్ మన బతుకు మనం బతకాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎస్ ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ల రీమ్యారేజ్, పునర్వివాహం, అందులో ఏమవుతుంది తెలుసా, ముందు ఒక వారం బాగానే ఉంటుంది, కొత్తగా ఎగ్జైట్మెంట్, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. తర్వాత ఇదిగో ఇలాగే ఆరిపోయిన ఇడ్లీ తినాల్సి వస్తుంది. ఎస్ ఇద్దరి టైమింగ్స్ మ్యాచ్ అవ్వవు. నేను 6 o'clockకే ఇడ్లీ తినేస్తాను. వాళ్ళు ఒకవేళ 8:30కి లెగ్సారనుకో, 8:30కి ఇప్పుడు వేసిన ఇడ్లీలు పెద్ద వేడిగా బాయిలింగ్గా ఫ్యూమింగ్గా పొగలు కక్కుతూ ఏముండవు, ఏదో మామూలుగా ఉంటుంది. ఎస్ ఆర్డినరీగా ఉంటుంది. ఎస్ ఓకే, నో ప్రాబ్లం. ఇడ్లీ ఆర్డినరీ ఉంది, హాటే ఉందని. సాంబార్ అన్న కొన్ని వేడిగా ఉందా? ఎస్ సాంబార్ కూడా పెద్ద ఫ్యూమింగ్గా బాయిలింగ్గా ఉండదు. అక్కడ వార్ మొదలవుతుంది. ఏంటి, సాంబార్ చల్లగా ఉంది, ఇడ్లీ కూడా చల్లగా ఉంది. ఎస్ ఇది చాలా చిన్న విషయం. ఎస్ కానీ ఒక పెద్ద సాటిస్ఫాక్షన్. మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్, పొద్దున్నే ఈ కొట్లాట అంతగా బాగుండదు. సో ఆలోచించండి, మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఎవరికి కూడా తీవ్ర మనస్తాపం ఆర్ తీవ్రమైన వేదన, బాధ కలగకూడదు. ఇది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. అదేంటి మేడం, నేను పొద్దునే 6ంటికి తింటాను, ఆయన కోసం నేను 8:30 దాకా ఉండాలా? ఆయన లేచి ఇడ్లీ తినేసి కొడుకోమన్నట్టు. అబ్బా, ఇడ్లీ తినేసి కొడుకుంటారు.
సో డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆలోచించండి. చిన్న చిన్న విషయాలే, మేజర్ కాదు, బట్ ఎర్లీ మార్నింగ్ మూడ్ ఆఫ్ అయిపోతూ కొంచెం మూడ్ స్వింగ్స్కి దారితీస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకో చెప్పాలనిపించింది. ఇది చెప్పకూడదు అసలు, చాలా పెద్ద విషయం ఇది. చెప్పకూడదు కానీ చెప్పేశాను.